విశాఖలో ఏం జరగబోతోంది? మేయర్ పీఠం పదిలంగానే ఉందా లేక కూటమి చేతుల్లోకి వెళ్ళిపోయిందా అనేది ఇంకొన్ని క్షణాల్లోనే తేలబోతోంది. అవిశ్వాసాన్ని కూటమి నెగ్గించుకుంటుందా లేక చివరి నిమిషంలో ఏమైనా ట్విస్టులు ఉంటాయా అనే ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం దొరకబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. జీవీఎంసీ కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు కూటమి సభ్యులు. 2 బస్సుల్లో కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. తమ దగ్గర 74 మంది ఉన్నారంటోంది కూటమి. కానీ కూటమి దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదని వైసీపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓటు హక్కు ఉన్న సభ్యులకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. ఓటింగ్ సందర్భంగా కౌన్సిల్ హాల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. అవిశ్వాసం నెగ్గడానికి తగినంత బలం. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తమ దగ్గర ఉంది అంటున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్. ఏ ఒక్కరిని బలవంత పెట్టలేదు, అందరూ స్వచ్ఛందంగానే కూటమికి మద్దతు తెలిపారంటున్నారు. అభివృద్ధిలో విశాఖను పరుగులు పెట్టించడానికే మేయర్పై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందంటున్నారు. మ్యాజిక్ నెంబరు స్వతహాగా అందరూ వచ్చిన వాళ్ళేనండి. మ్యాజిక్ నెంబర్ ఉంది, ఎవరిని బలవంతం పెట్టలేదండి. అందరూ స్వతంత్రంగా వచ్చినటువంటి వారు. ఆ గురువు అంటే ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఇక్కడ బలవంతులు మాత్రం ఎవరిని పెట్టలేదండి. బలవంతం పెట్టి ఉంటే మీరు అన్నట్టుగా మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా, అంతమంది ఉన్నారా అని అడిగాల్సిన ప్రశ్నే ఉండదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైతే మార్పు ఆలోచిస్తున్నారో, ఎవరైతే విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా అడిగాము, వాళ్ళు వచ్చారు. అభివృద్ధి ఎజెండాగానే జరుగుతుందండి. ఇంకంతమంది ఇప్పుడు ఈ 9 నెలలు ఉంది. 9 నెలలు ఏం చేసేస్తారు? కాకపోతే మాకు ఇక్కడ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అవి కుంటుపడకుండా ఉండాలి అంటే కొంచెం మార్పు అవసరం. అదే మనం అపీల్ చేసాం. అపీల్ చేయడానికి అందరికీ స్వచ్ఛందంగా వచ్చారని తెలియజేస్తున్నాను. ఆఖరి క్షణంలో కూటమికి మద్దతు ప్రకటించారు అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వారసుల చేరికతోటి తమకు తగినంత బలం ఉంది అంటున్నారు కూటమి నేతలు. 2 ప్రత్యేక బస్సుల్లో కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు కూటమి సభ్యులు. ప్రత్యేక సమావేశం నేపథ్యంలో జీవీఎంసీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోరానికి సరిపడా సభ్యులుంటేనే ఓటింగ్ నిర్వహిస్తారు. కౌన్సిల్ హాల్లో సభ్యులు చేతులెత్తి తమ మద్దతును తెలియజేయాల్సి ఉంటుంది. సభ్యుల ఓట్లను అధికారులు కౌంట్ చేసి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయనున్నారు.